కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవం గురించి కొన్ని ఆసక్తికరమైన భక్తిపూర్వకమైన విషయాలు ఇక్కడ చెప్పుకుందాం. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుందని చెప్తారు. స్వామివారికి ప్రతిరోజు పచ్చకర్పూరం పూస్తారు. సాధారణంగా ఏ రాతి విగ్రహానికైనా పచ్చకర్పూరం పూస్తే కాలక్రమేణా పగుళ్ళు వస్తాయి. కానీ స్వామివారి విగ్రహానికి ఏమీ కాదు. స్వామివారి వీపు భాగంలో చెవి పెట్టి వింటే సముద్రపు అలల హోరు వినిపిస్తుందని అర్చకులు చెప్తుంటారు. స్వామివారి ప్రసాదమైన లడ్డూకున్న రుచి మరెక్కడా దొరకదు. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ కూడా ఉంది. అన్నదాత సుఖీభవ అన్న మాటకు నిదర్శనం తిరుమల. ఇక్కడ రోజుకు వేల సంఖ్యలో భక్తులు తృప్తిగా భోజనం చేస్తారు. స్వామివారి విగ్రహం ఏ రకమైన శిలతో చేయబడిందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కదు. దీనిని శిలామయ విగ్రహం అంటారు. ఈ శిల అత్యంత మెత్తగా సున్నితంగా ఉంటుంది. స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు విగ్రహం నుండి చెమట పట్టినట్లుగా నీటి బిందువులు వస్తాయని అర్చకులు చెప్తుంటారు. సాధారణంగా విగ్రహాలకు జుట్టు ఉండదు. కానీ శ్రీవారి విగ్రహానికి సహజమైన పట్టు లాంటి మెత్తని జుట్టు ఉంటుంది. ఇది ఎప్పుడూ చిక్కుబడకుండా ఉంటుంది. ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీని వెనుక నీలాద్రి అనే భక్తురాలి కథ ప్రసిద్ధిలో ఉంది. స్వామివారికి వెనుక భాగంలో అలంకరించిన పూలు అస్సలు వాలిపోవు. అలాగే స్వామివారికి అలంకరించిన పువ్వులను గర్భగుడి వెనక ఉన్న జలపాతంలో వేస్తారు. అవి తిరుమలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు వద్ద కనిపిస్తాయి. స్వామివారి విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామివారికి కట్టే ధోవతి 21 గజాల పొడవు ఉంటుంది. స్వామివారి కళ్ళకు ఎప్పుడూ పచ్చకర్పూరం నామం పెట్టి ఉంటుంది. దీనికి కారణం స్వామివారి కళ్ళ నుండి వచ్చే కాంతిని సామాన్య మానవులు తట్టుకోలేరని చెప్తారు. మనం గర్భగుడి బయట నుంచి చూసినప్పుడు స్వామివారి విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి విగ్రహం గర్భాలయం లోపల కుడివైపునకు కొంచెం జరిగి ఉంటుంది. నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్న స్వామివారి విగ్రహం గురించిన ఈ విశేషాలు మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.